హే హలో గైస్, ఎలా ఉన్నారు అంతా? గైస్ ఈరోజు అయితే ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ఒక మంచి ట్యూటోరియల్ అయితే మేము ముందుకు వచ్చేసాను గైస్. కేవలం ఒక్క నిమిషంలో మేము నార్మల్ ఫొటోస్ని ఇలా మీకు ఆయిల్ పెయింటింగ్ లుక్లో, ఒక ట్రెండీ లుక్లో, ఒక ప్రొఫెషనల్ వేలో ఎడిట్ చేయడం ఎలాగనేది అయితే మీకు చూపిస్తున్నాను గైస్. దీనికోసం ఫోటోషాప్తో అవసరం లేదు. మీకు జస్ట్ ఏ కలర్ని ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది అన్న చిన్న నాలెడ్జ్ అండ్ కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు గైస్. ఎవరైనా సరే ఇలా ప్రొఫెషనల్గా ఫొటోస్ని అయితే ఎడిట్ చేయొచ్చు. దానికోసం అయితే కనుక నేను పిక్సార్ట్ యాప్ని అయితే ఉపయోగిస్తున్నాను. పిక్సార్ట్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్. పిక్సార్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పిక్సార్ట్ ఓపెన్ చేసిన వెంటనే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను మాత్రం ఎడిట్ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంది. మహేష్ బాబు గారి ఫోటోని అయితే కనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీరు సింపుల్గా హోమ్లీగా ఉన్న ఈ మహేష్ బాబుని ట్రెండీ లుక్లో ఒక కలర్ఫుల్గా ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా ఎట్లా చేంజ్ చేయొచ్చు ప్రొఫెషనల్గా అనేది చూపిస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ ఎఫెక్ట్స్లో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేనైతే మీకు హెచ్డిఆర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి గైస్, హెచ్డిఆర్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా మీకు ఫోటో యొక్క కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది ఇమ్మీడియట్గా. దానిలో పైన ఉన్న ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ని ఎక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవాలనే నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి గైస్. బ్లర్ ఆప్షన్ అయితే కొంచెం చూడండి, 72కి అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అన్షార్ప్ని అయితే కనుక చూడండి గైస్, సెకండ్ ఆప్షన్ అన్షార్ప్ని అయితే మీకు పూర్తిగా 100% వరకు పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ సాచురేషన్ కూడా కొంచెం అటు ఇటు మూవ్ చేస్తూ ఏ లెవెల్లో ఉంటే మీకు ఫోటో యొక్క కలర్స్ అనేవి న్యాచురల్గా రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి అన్నది మీరే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి గైస్. చూడండి, లాస్ట్ ఫేడ్ అయితే కనుక 0 చేయండి గైస్. ఫేడ్ మాత్రం 0లో పెట్టుకోండి. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి మనకి రియలిస్టిక్గా కనిపించిన ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి మనం ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్టిస్టిక్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్. అన్నీ కూడా ఒక్కొక్కసారి మీరు సెలెక్ట్ చేసి ట్రై చేయండి. ఇక్కడైతే కనుక ఆయిల్ పెయింటింగ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇమీడియట్గా మీకు పెయింట్ రూపంలోకి అయితే మారిపోతుంది. ఇక్కడ కూడా మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అమౌంట్ అండ్ ఫేడ్. అమౌంట్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి గైస్, కొద్దిగా తగ్గిస్తుంటే మీకు పైన ఆయిల్ పెయింటింగ్ లుక్ అయితే ఎలా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. పైన చేంజెస్ని అయితే కనుక మీరు అబ్జర్వ్ చేస్తుండండి గైస్. ఎంతవరకు బాగుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి. అండ్ ఫేడ్ కూడా అంతే, సేమ్ కొంచెం లెవెల్స్ చేంజ్ చేస్తూ ఉండండి. ఎంతవరకు చేస్తే బాగుంటుంది ఫోటోకి అనేది మీరు అర్థం చేసుకొని అక్కడితో స్టాప్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు గైస్, నాకైతే ఇంతవరకు బాగుంది అనిపిస్తుంది. సో నేను మళ్ళీ ఓకే చేస్తున్నాను గైస్. చూడండి, ఓకే 50 వరకు పెడుతున్నాను. 50లో మీడియం రేంజ్లో పెడుతున్నాను గైస్. మిడ్లో పెట్టి ఓకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడే మనకి ఎడిటింగ్లో మెయిన్ పార్ట్ అయితే వస్తుంది గైస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి పైన హెయిర్కి అయితే కనుక నేను కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను, కొంచెం ట్రెండీగా కనిపించడం కోసం. సో నేను కింద ఆప్షన్ స్క్రోల్ చేస్తున్నాను. ఇందులో డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి గైస్. డ్రా పైన అయితే ట్యాప్ చేయండి. డ్రా పైన ట్యాప్ చేయగానే మళ్ళీ మీకు 2 సబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, డ్రా అండ్ కలర్. మళ్ళీ నేను డ్రా పైన అయితే కనుక ట్యాప్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా డ్రా పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక కొత్త లేయర్ లాగా అయితే కనుక మళ్ళీ ఓపెన్ అవుతుంది. పైన కూడా చూడొచ్చు, మీకు లేయర్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ లేయర్స్ పైన మళ్ళీ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. లేయర్స్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది, పైన అయితే కనుక ఒక ఎంప్టీ లేయర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎంప్టీ లేయర్ పైన మనం కలర్ని అయితే అప్లై చేయబోతున్నాం. ఇంకా మీకు కావాలంటే మళ్ళీ ఎంప్టీ లేయర్ ఎన్నైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఎంప్టీ లేయర్ పైన అయితే నేను కలర్ యాడ్ చేస్తున్నాను. చూడండి గైస్, క్రింద చూస్తే మీకు కలర్స్ ప్యాలెట్ కనిపిస్తుంది. సో కలర్ని అయితే ట్యాప్ చేశాను. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక పింక్ కలర్ని అయితే కనుక ఒక్కసారి హెయిర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో పింక్ కలర్ని అయితే కనుక నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. ఓకే చేస్తున్నాను. ఈ పింక్ కలర్ని అయితే కనుక నేను పైన హెయిర్కి ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను అక్కడ జస్ట్ మీరు ఫింగర్తో ఇట్లా అప్లై చేస్తే సరిపోతుంది గైస్. ఇలా అప్లై చేయండి. జాగ్రత్తగా చూడండి గైస్, అబ్జర్వ్ చేయండి. ఇలా హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన మళ్ళీ లేయర్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు లేయర్స్ పైన ట్యాప్ చేయండి. క్రింద మీకు ఆప్షన్స్ చూస్తే మీకు చాలా ఉంటాయి. ఇందులో మీరు ఓవర్లే సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ కలర్ మీకు హెయిర్లో సింక్ అయిపోతుంది. అయితే మీరు ఒపాసిటీ మాత్రం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ తక్కువ ఎలా ఉంది అనేది మీరు లెవెల్స్ అనేది అటు ఇటు మూవ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఎంతవరకు అయితే పిక్చర్ బాగుంటుంది చూడడానికి అనేది మీరు తెలుసుకొని అంతటితో మీరు స్టాప్ చేయొచ్చు. సో నేనైతే కనుక 20 వరకు యూజ్ చేస్తున్నాను గైస్. 20 పెట్టి అక్కడికి ఓకే చేస్తున్నాను. సో ఓకే, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు చేంజ్ ఎలా వచ్చింది అనేది. ఇంకొక కలర్ని కూడా నేను హెయిర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో లేయర్స్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఇంకొక ఎంప్టీ లేయర్ని అయితే తీసుకున్నాను. సో కలర్ ప్యాలెట్ పైన అయితే మళ్ళీ ట్యాప్ చేశాను. ఈసారి మళ్ళీ ఇంకొక కలర్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి రెడ్ని అయితే సెలెక్ట్ చేశాను. రెడ్ కలర్ని అయితే కనుక హెయిర్ పైన మళ్ళీ అప్లై చేయబోతున్నాను. ఇంతకు ముందులాగే ఫింగర్తో జస్ట్ అప్లై చేస్తున్నాను ఇట్లాగా.
చూడండి గైస్, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చు. ఫోటోకి ఏ కలర్ అప్లై చేస్తే బాగుంటుంది అన్నదే మీ టాలెంట్ అంతే. ఇక్కడ మళ్ళీ లేయర్స్ పైన సెలెక్ట్ చేసి ఓవర్ లే సెలెక్ట్ చేశాను. అండ్ ఒపాసిటీ ఇంతకు ముందులాగే సేమ్ తగ్గిస్తున్నాను. చూడండి గైస్, ఒక్కొక్కసారి పెంచితే బాగుంటుంది, ఒక్కొక్కసారి తగ్గిస్తే బాగుంటుంది గైస్. ఎక్కడ ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది మీ ఇష్టం. అది నేను ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను. బాగుంది. సో ఇంతటితో సరిపోతుంది. నాకు మళ్ళీ ఇంకొక కలర్ని అయితే కనుక యాడ్ చేయాలనుకుంటున్నాను ఆయిల్ పెయింటింగ్ లుక్ రావడం కోసం. సో నేను మళ్ళీ పైన ట్యాప్ చేస్తున్నాను, లేయర్ పైన మళ్ళీ ట్యాప్ చేసి మరొక ఎంప్టీ లేయర్ని అయితే కనుక యాడ్ చేసుకుంటున్నాను. చూడండి గైస్, ఈసారి మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఈసారి బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం బ్లూయిష్ లుక్ అయితే నాకు కావాలి హెయిర్కి. సో ఆ బ్లూని కూడా నేను అప్లై చేస్తున్నాను. నాకు ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే కనుక దీన్ని అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు కావాలంటే హెయిర్ అంతా బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2-3 కలర్స్ని అయితే కావాలనుకుంటున్నాను. సో సేమ్ మీరు మళ్ళీ ఓవర్ లే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఒపాసిటీ లెవెల్స్ అయితే కనుక అడ్జస్ట్ చేస్తూ చూడండి. అట్ ద సేమ్ టైం మీరు పిక్చర్లో మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎంతవరకు బాగుంది అనేది. నాకు ఇంతవరకు ఓకే అనుకుంటున్నాను. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో కానీ ఫేస్ పైన కొంచెం ఆల్రెడీ ఎల్లోయిష్గా కనిపిస్తుంది, కొంచెం రెడ్డిష్గా ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫేస్కి రెడ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో రెడ్ కలర్ని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఫేస్కి ఒక సైడ్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఎంప్టీ లేయర్ తీసుకున్నాను అండ్ కలర్ని అయితే రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేస్కి ఈ సైడ్ అంతా కూడా నాకు కొద్దిగా రెడ్డిష్గా కావాలి. సో అప్లై చేస్తున్నాను. రెడ్డే అప్లై చేయాలని ఏం లేదు గైస్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫేస్ కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది. సో మహేష్ బాబు ఫేస్కి కొంచెం రెడ్డిష్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో రెడ్ని అయితే అప్లై చేస్తున్నాను ఓవర్లే. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్డిష్గా ఉంది, బాగా ఎక్కువగా ఉంది. సో తగ్గిస్తున్నాను. ఒపాసిటీ అయితే కనుక ఒపాసిటీ లెవెల్స్ కొంచెం అటు ఇటు కాకుండా మీడియం లెవెల్లో మనకు కావాల్సినట్టుగా మనం అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంతవరకు బాగానే ఉంది అని అనిపిస్తుంది. సో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఓకే ఫైన్, బాగుంది అండ్ అంతా బాగుంది. కానీ షర్ట్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ చేసే ప్రయత్నం అయితే కనుక మనం చేయొచ్చు. ఫేస్ అయితే కనుక ఇంతకు మించి ఏదైనా చేస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది గైస్. సో ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూద్దాం, కలర్ పేస్ట్ చేసి చూద్దాం. అండ్ కలర్లోకి వెళ్తున్నాను. ఈసారి కలర్ కూడా మనకు కావాల్సిన కలర్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈసారి గ్రీన్ షేడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొద్దిగా హెయిర్కి అప్లై చేద్దాం, దాని తర్వాత షర్ట్ దగ్గరికి కూడా వద్దాం. సో ఫేస్కి అండ్ హెయిర్కి కలిపి కొద్దిగా గ్రీనిష్ ఎఫెక్ట్ అయితే వచ్చేలాగా ట్రై చేద్దాం. సో అప్లై చేస్తున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకు అప్లై చేసుకోండి గైస్. అండ్ ఓకే, సేమ్ లేయర్స్ పైన ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కనుక మీరు ఓవర్ లే సెలెక్ట్ చేసుకోవాలి క్రింద ఉన్న ఆప్షన్స్లో. నెక్స్ట్ మీకు తెలుసు ఓవర్ లే పైన అయితే కనుక మూవ్ చేస్తూ చూడండి గైస్, ఎంత ఈజీగా మనం ఫోటోని ఎట్లా ఎడిట్ చేస్తున్నాం అనేది మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మీకు గ్రీనిష్గా రెడ్డిష్గా మనకి ఎంత అందంగా అంటే అంత అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా షర్ట్ని అయితే కనుక కొద్దిగా చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొక కలర్ని అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకుందాం. దానికోసం కూడా మీరు లేయర్స్ పైన కనిపిస్తున్న లేయర్ ఆప్షన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేయర్ అయితే కనుక ట్యాప్ చేశాను. మళ్ళీ ఇంకొక ఎంప్టీ లేయర్ని తీసుకున్నాను. మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు గైస్. అది మీ ఇష్టం, అది మీ క్రియేటివిటీ అంతే. నేను మళ్ళీ కొద్దిగా రెడ్ షేడ్ లాగా కొంచెం ఉన్న కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ షేడ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఈ షేడ్ని ఓకే చేసి షర్ట్కి అయితే కనుక అప్లై చేద్దాం గైస్. కొంచెం మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా ఉండేలాగా మాత్రమే అప్లై చేయాలి. సో చూడండి, నేను అప్లై చేస్తున్నాను. నాకు ఈ ఏరియాస్లో కొంచెం రెడ్డిష్నెస్ కలిసి వచ్చేలాగా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో మిక్స్ అయిన ఒక కలర్ వచ్చేలాగా అయితే కనుక కనిపిస్తుంది. మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ లేయర్ పైన అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓవర్లే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఓవర్లే ఆటోమేటిక్గా మీకు సింక్ అయిపోయింది. ఈ ఒపాసిటీ లెవెల్స్ని అయితే కనుక కొద్దిగా చేంజ్ చేయండి గైస్. కొద్దిగా చేంజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఆ లెవెల్స్ ఎంతవరకు ఉండాలనేది మీరే చూసుకోండి. ఇంతవరకు 100% ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సో 100 వరకు నేనైతే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా గైస్, ఫోటో అయితే కనుక చాలా న్యాచురల్గా ఎంత క్యూట్గా కనిపిస్తుంది అనేది ఇది మీరు ఆప్షన్స్ పైన సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు గైస్. అంతేకాకుండా మీరు వీడియోగా కూడా దీనిని సేవ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక
సేవ్ చేస్తున్నాను చూడండి, సేవ్ ఫోటో. మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే కనుక అది సేవ్ అయిపోతుంది. వీడియో రూపంలో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే కూడా సేమ్ ఆప్షన్స్లో మీకు ఎక్స్పోర్ట్ వీడియో అని కనిపిస్తుంది చూడండి. ఎక్స్పోర్ట్ జిఫ్ లాగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. వీడియో అయినా జిఫ్ అయినా కూడా మీరు సేవ్ చేసుకుంటే అది ఎట్లా కనిపిస్తుంది అంటే మనం అప్లై చేసిన కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ అప్లై చేసినట్లుగా ఒక యానిమేషన్ లాగా కనిపిస్తుంది గైస్. అది కూడా చాలా చాలా థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే కనుక ట్రై చేయండి. నేనైతే చాలా ఫొటోస్ని అయితే ఎడిట్ చేసి ట్రై చేశాను గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఇంకా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గైస్. దిస్ ఈజ్ సత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.